వెన్ ద లార్డ్ విజిట్స్ మీ వాట్ విల్ ఐ ఆన్సర్? చాలామంది అనుదినము వధింపబడు గొర్రెపిల్ల వలె నా పరిస్థితి ఉంది అని పౌలు భక్తుడు ఒక చోట చెప్తాడు, ఎలా అయిపోయింది అని. అయితే విశ్వాసుల పరిస్థితి, ఎవరి పరిస్థితి అని అలా ఉందా? అనుదినము నీవు ధన్యుడవు. యు సీ దట్, యు ఆర్ బ్లెస్డ్. ఏ రోజు ఏంటి పరిస్థితి? ఎందుకంటే గాడ్ సమ్టైమ్స్ క్రియేట్స్ అ సిచ్యువేషన్ నీ విశ్వాసాన్ని నిలకడగా పెట్టడానికి. అనుక్షణము యేసయ్య అది చెయ్యి ఇది చెయ్యి అని ఆయన మీద భారం మోపడానికి. నువ్వు ఎప్పుడైతే నిలకడగా ఆ ప్రార్థనను, ఆ వాక్యాన్ని, కొన్ని గుణాలు నేర్చుకుంటావో, తర్వాత నీకు విశ్రాంతి ఇచ్చేస్తాడు దేవుడు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నెమ్మదిగా నీలో కొన్ని పెరిగిపోయి దారి తప్పుతున్నావు అనుకో, మళ్ళీ కమాన్ ఎలా కొన్ని గేట్లు తెరుస్తాడు. చూసారా? సో అందుకనే దర్శనాలు, కళలు అని కూడా మనం చూసాం కదా. అది ఎందుకంటే ముందుగానే చూపించాలి. అందులో యూ నీడ్ టు ప్రే సమ్ టైమ్స్. ప్రభువా నాకు ఏం జరుగుతుంది అని. నువ్వు చూడండి, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మీరు ప్రార్థించవచ్చు. ప్రభువా ముందుగానే దావీదు చూడండి, మహా కష్టాలు చూసిన తర్వాత, నేను నా కాలు తప్పిపోకుండా నువ్వు కాపాడు, ముందుగానే నన్ను, నా హృదయాన్ని కడుగు, శుభ్రం చేయి, నేను దారి తప్పుతున్నప్పుడే నువ్వు నన్ను కాపాడు అని చెప్పి తన ఘోరమైన పొరపాట్ల తర్వాత ఫ్యూచర్ కవరింగ్ ప్రేయర్స్ చేస్తాడు. కొన్ని భయంకరమైన చిన్న చిన్న సమస్యలు చూసినప్పుడే మనం మార్చేసుకోవాలి. నేను చేసిన ఈ పొరపాటుకి ఇది వచ్చింది కాబట్టి అయ్యా నాకు పెద్దవి చిన్నవి రాబోయే ముందే నాకు చూపించేస్తే నేను అలర్ట్ అయిపోతాను. సో ఐ విల్ బి అలర్ట్. సో ఇంకొకటి చూస్తే చాలామంది ఇక మేము కూడా ఇలాగా ఉండొచ్చు అని అనుకోనే తలంపును దేవుడు తీసివేస్తున్నాడు. మీరు చూస్తే దేవుడు భూలోకం అంతట్లో పనిచేస్తున్నాడంట. హీఈస్ వర్కింగ్. ఆయన ఎంత శక్తివంతగలమంటే ఆయన బలము అనండి. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్. ఆయన ఎంత బలవంతుడంటే, ఈ భూమి మీద ఎంతమంది మనుషులు అయితే ఉన్నారో ఆ ప్రతి మనిషి చేసే మంచి కానీ చెడు కానీ ఆయన అణువున గంటకి సెకండ్కి తలంపులు చొప్పున లెక్కేసి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి తగినట్టు వాళ్ళకి ఆ బహుమానం ఇచ్చేస్తూ ఉంటాడంట. ఈజ్ ఎ రివార్డర్. ఎవరైనా ఆయన ఉన్నాడని నమ్మిన వాళ్ళ చేసే పనులను బట్టి వాళ్ళకి ఆ కార్యాలు ఇచ్చేస్తూ ఉంటాడంట బహుమానం. చెడుకు చెడు, మంచికి మని, కనికరం బోధించే వాళ్ళకి బోధించడం, ఇలాగనమాట. హీ టీచర్స్ ఎవ్రీ వన్. కెన్ యూ బిలీవ్ ఇట్? పక్కన చెప్పు, నువ్వు నమ్మగలవా అన్నాడు. చాలామంది అనుకుంటారు ఎక్కడో ఉన్నాడు, ఏం చూడలేదు. నో, గాడ్ ఈజ్ ఈవెన్ క్యాలిక్యులేటింగ్ హిస్ థాట్స్, హిస్ వర్క్స్, హిస్ సీక్రెట్ స్టెప్స్. అంధకారంలో ఎవరు చేయనప్పుడు చేసే పనులను, అతని తలంపులను, కుట్రలను గాడ్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్. అంత బలవంతుడంట ఆయన. హీ ఈజ్ సో స్ట్రాంగ్. వీ థింక్ దట్ గాడ్ ఈజ్ నాట్ వర్కింగ్, మనకే జరుగుతుంది, వాళ్ళకి చేయట్లేదు. నో, దిస్ ఈజ్ వాట్ ఐ ఫౌండ్ అవుట్. చూసారా, సొలొమోన్ అంటాడు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ఇది తెలిసింది అని. అఫ్కోర్స్ ఎన్ని వాక్యంలో ఉన్నాయి కానీ ఎప్పుడైతే మనము కొంతకాలం, కొన్ని దశాబ్దాలు ప్రజల్ని, దేశాలని, మనము వేరే వాళ్ళు ఎలా చూస్తూ ఉంటాం మనకు తెలుస్తాయి అన్నమాట. వెన్ యూ అప్లై ద వర్డ్ ఫర్ డికేడ్స్ యూ విల్ నో ద మిస్టరీ. దశాబ్దాల పాటు ఎవ్వరూ ఎగ్జామ్టెడ్ కాదు. ఒకవేళ నువ్వు ఎగ్జామ్టెడ్గా అనుకుంటే, ఇందాక చెప్పాను, దావీదంట వరి అయిపోతాడంట. ఏంటి, నేనేమో ప్రతిరోజు వదింపబడి గొర్రెపిల్లలాగా ఉన్నాను, వీళ్ళేమో హాయిగా ఉన్నారంట. తర్వాత దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తాడంట, వాళ్ళు నిశ్చయముగా కాలు జారు చోట్లో ఉన్నారంట. అందుకే అలా వెళ్లకుండా మనం చూసాం, నరకానికి వెళ్లకుండా మరి దేవుడు అనేక సార్లు మాట్లాడి లాస్ట్కి డ్రీమ్స్ కూడా ఇస్తాడని చూసాం యోబులో. డ్రీమ్స్ అనేవి మనకి ముందు భవిష్యత్తు గురించి ఇస్తాడు, రాబోయే రేపు సమస్య గురించి ఇస్తాడు, గంట తర్వాత జరగబోయే సమస్య గురించి కూడా నీకు దర్శనమన్నా ఇస్తాడు, కలన్నా ఇస్తాడు. హీ డీల్స్ విత్ యూ ఎవ్రీ అవర్, ఎవ్రీ సిచ్యువేషన్, మంచి చెడు, డ్రీమ్స్, విజన్స్, వాక్యంగా. ఇవన్నీ, ఈ కళలు, ఈ అద్భుతాలు, ఇవన్నీ ఎందుకు అంటే ఫైనల్గా ఈ దేవుని వాక్యము సత్యము, దాన్ని సీరియస్ తీసుకో అని చెప్పడానికే. ద గిఫ్ట్స్ అండ్ ద మిరకల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టు టెల్ యూ దట్ ద వర్డ్ ఈజ్ ట్రూ. నువ్వు దివారాత్రము ధ్యానించితే నీ అంత ధన్యుడు లేడు. యు ఆర్ నోయింగ్ గాడ్. ఇట్స్ సింపుల్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. గొప్ప వరాలు, ప్రవచనాలు, అద్భుతాలు, ఇదంతా కూడా టు కీప్ ద వర్డ్ దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. పక్కన చెప్పండి, ఈ జరిగే అద్భుతాలన్నీ నీ చేతిలో వాక్యము నిజమని తెలుసుకోవడం కోసమే అనండి. అది నిజమని తెలుసుకొని దాన్ని ఏం చేయాలా? పాటించాలి. అదొక ఎత్తు.
నాకు తెలిసి తెలుసుకోవడం చాలా ఈజీ. బైబిల్ మొత్తం కళ్ళు మూసుకొని చెప్పేయడం అంత ఈజీ ఇంకోటి లేదు. అందులో ఒకటి పాటించడం అంటే చాలా కష్టం. టు ప్రీచ్ ఈజ్ ఈజీ, టు టీచ్ ఈజ్ ఈజీ. వరాలు కూడా సులువే. యూ కెన్ ఆపరేట్ ఆన్ ఆల్ ద గిఫ్ట్స్, యూ కెన్ రైజ్ ద డెడ్, హీల్ ద సిక్. గాడ్ ఈజ్ వర్కింగ్ అమాంగ్ ఆల్ ద నేషన్స్. అందరూ చెప్పండి ఈ మాట. దేవుడు ప్రపంచమంతటా ప్రతి వ్యక్తి మీద కేంద్రీకరించి చూస్తున్నాడు. అందుకే హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఆ రోజు నీ పొరపాట్లు ఒప్పుకొని, ప్రభువా ఈ రోజు నాకు సహాయం చేయి అంటే నీకు ఆ దిన కనికరం లభిస్తుందంట. హిస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. హీ సీస్ యూ, హీ గైడ్స్ యూ. విశ్వాసులు కలిగినటువంటి ధన్యత ఏంటంటే పరిశుద్ధాత్మ ఉంది. ఏముంది నీలో? పరిశుద్ధాత్మ. దాన్ని ఉపయోగించుకోవాలా. ఓకే, చెప్పు నా భవిష్యత్తు నేను ఏం చేస్తున్నా, ఎలాగెళ్ళాలా, ఏం చేయాలా, ఏ రీతిగా. యూ నీడ్ టు నౌ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ మనలో రావడానికి దేవుడు కుమారుణ్ణి బలిచ్చి సిలువ మీద రక్తం కార్పించాడు. యు సీ దట్. సో ద హోలీ స్పిరిట్, ద ప్రైస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ప్రైస్లెస్. దాని మూల్యము చెల్లించాల్సిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, యేసయ్య. హిస్ బ్లడ్. ఆయన అంగీకరిస్తేనే వస్తుంది పరిశుద్ధాత్మ. ఎన్ని మంచి పనులు చేసినా పరిశుద్ధాత్మ రాదు. ఓన్లీ బై జీసస్ ద హోలీ స్పిరిట్. మరి అంత అమూల్యమైన పరిశుద్ధాత్మను మనం ఉపయోగించుకోవాలి ఈ వాక్యాన్ని చదివి. సో ఈ వాక్యాన్ని పాటించడమే మరి ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడంట. అందుకే దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. మర్సీ, కనికరం, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్నిసార్లు మనం దేవునిలో, ప్రార్థనలో, వాక్యంలో ఎదిగిపోతూ కొన్ని పక్కన పెట్టేస్తాం. స్వసత్వరం, ప్రవచన వరం, భాషలు మాట్లాడే వరం అన్ని పక్కన పెట్టేసాయి. యూ కెనాట్ పుట్ దెమ్. దేశాలకు వెళ్ళాలంటే నీకు వరాలు కావాలి. ఈ వాక్యాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలంటే యూ వాంట్ గో టు నేషన్స్, యూ నీడ్ ద వర్డ్. రాష్ట్రాలు, ఖండాలు దాచి వెళ్ళాలంటే నీకు ఏం కావాలా? వరాలు. యూ నీడ్ గిఫ్ట్స్. గిఫ్ట్స్ విల్ టేక్ యూ టు ఎనీ ప్లేస్ అండ్ బీ అ బ్లెస్సింగ్. దేవుడు మిమ్మల్ని వరాలతో నింపునుగాక. మెర్సీ. నిర్గమకాండం 26:34, ఎక్సోడస్ 26:34. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠమునుంచవలెను. చూడండి, కరెక్టే. పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. అది ఏమంటున్నాడు? అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసము మీద ఏం పెట్టాలంట? కరుణాపీఠం. అంటే ఒకవేళ అతడు పరిశుద్ధత కోల్పోతే దేవుడు ఆ పరిశుద్ధ స్థలంలోంచి గెంటేయుడు, కరుణాపీఠంలోంచి ఇక్కడే ఉండు అంటాడంట. యు సీ దట్ నౌ. సో మెర్సీ ఈజ్ ఓవర్టేకింగ్ జడ్జ్మెంట్. పరిశుద్ధ స్థలములో దేవుడు ఏం పెట్టాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఏం పెట్టాడు ఆయన? కరుణాపీఠము. అంటే యూదులు ఆ స్త్రీని తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? చంపేయాలని. కానీ యేసయ్య మరి పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? మరణమే. కానీ యేసయ్య ఆమెకి ఏం చూపించాడు? కరుణించి తర్వాత వీళ్ళకంటే పరిశుద్ధంగా మార్చేశాడు ఆమెని. హీ ట్రాన్స్ఫార్మ్డ్ హర్ ఇంటూ మోర్ ప్యూర్ హోలీ హార్ట్. దట్స్ గాడ్. ఎందుకంటే వాళ్ళు ప్రేమించట్లేదు, యేసయ్య ప్రేమిస్తున్నాడు. యు సీ హౌ లవ్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. జేమ్స్ 2:13. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడను. కనికరము తీర్పును మించి ఏంటంట? అతిశయపడుతుందంట. ఆ పాపాన్ని క్షమించి కనికరం అంటదంట. ఇది కరెక్ట్ అంటదంట. అదేంటది? తప్పు చేస్తే శిక్ష రావాలి కదా, కనికరించి కరెక్ట్ అవడం ఏంటి? అదే దేవుడు చెప్పింది కరెక్ట్. ఏం చెప్పినా దేవుడు ఫైనల్గా చెప్పింది కరెక్ట్. హోషేయకు ఒక ప్రవక్తకు చెప్తాడు, వెళ్ళి చేసుకో వ్యభిచార స్త్రీని, పిల్లలకి అంటాడు ఇద్దరిని. అరే ప్రభువా, పేతురుని అంటాడు, పేతురు చంపుకు తిను అంటే 3 సార్లు. అది దేవుని చిత్తమా సైతాని చిత్తమా? దేవుని చిత్తం. 3 సార్లు. అవన్నీ తినొద్దు అని ఉంటుంది పాత నిబంధనలో. ఇప్పుడు ఆ జంతువులన్నీ కనపడతాయి అక్కడ. పేతురు చంపుకు తిను అంటాడు. అయ్యి బాబోయ్ ప్రభువా వద్దు నాయన. పీపుల్ బికమ్ సెల్ఫ్ రైచియస్. యు సీ. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్, రైజ్ పీటర్, కిల్ అండ్ ఈట్. నో గాడ్, నో. అలా ఎన్నిసార్లు తిరస్కరిస్తాడు పేతురు? అంటే ఏం తిరస్కరిస్తున్నాడు? తన పిలుపుని తిరస్కరించుకుంటున్నాడు. హీ ఈజ్ నౌ షటింగ్ డౌన్ హిస్ ప్రమోషన్. పేతురు అన్ని జనులకు వెళ్ళాలయ్యా, అన్ని జనులకు స్వార్థ ప్రకటించాలి. నువ్వు ఇజ్రాయెల్ ఇంతే, ప్రపంచమంతా వెళ్ళాలి నాయనా. నువ్వు వద్దు నాయనా, నేను తినను, సారీ. 3 సార్లు ఆ తలుపు మూసేయబడ్డది. ఆ తలుపులోంచి ఎవరు వెళ్ళారో తెలుసా? పౌలు భక్తుడు. యు సీ హౌ దిస్ మ్యాన్ వెంట్. మారిపోయాడు. ఇతని కంటే నిష్ఠగా ఉండేవాడు, పేతురు కంటే నిష్ఠగా ఉండేటువంటి భక్తుడు పౌలు. కానీ దేవుడు ఏం చెప్తే అవును ప్రభువా, రైట్, నువ్వేం చెప్తే అదే. ఇఫ్ గాడ్ సేస్ ఇట్. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించింది ఎవరు? దేవుడే. ఈ రాళ్ల వల్ల పుట్టిస్తాడంట పిల్లల్ని. మేము అబ్రహాం సంతానం. ఊరుకోండి, మీ గొప్ప మీరుని. దేవుడు రాళ్ల వలన పిల్లలు పుట్టిస్తాడంట అబ్రహాంకి. గాడ్ కెన్ గివ్ చిల్డ్రన్ టు అబ్రహాం ఫ్రమ్ స్టోన్స్. వాళ్ళేమో సర్ప సంతానం అంటాడు, పరుగు పోతుంది. హీ కాల్స్ దెమ్ ద చిల్డ్రన్ ఆఫ్ స్నేక్. యు సీ, కనికరం
కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందున్నాడు. చూసారా, అంటే ఒక్కొక్కరికి తీర్పు మారిపోతుంది. అనుకుంటాం వీడికి జరిగింది ఎందుకు జరగట్లేదు, నాకు జరిగినట్టు నేను చేసిన తప్పు చెప్పు కరెక్టే కదా, నాకు జరిగినట్టు వీడికి ఎందుకు జరగట్లేదు. ఎందుకు అంటే వాళ్ళలో ఒకటి ఉంది, ఏంటది? కనికరం. మెర్సీ మేక్స్ ఎ డిఫరెన్స్. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి. ఒక్కొక్కసారి కనికరం కలుగుంటే నువ్వు చేసిన దానికి ఏ శిక్ష రాకుండా కూడా దేవుడు పక్కన పెట్టేయచ్చు. మెర్సీ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎన్ ఎజెండా. మెర్సీ వర్క్స్ షుడ్ బి దేర్. కనికరించాలి, లవ్ పీపుల్, హెల్ప్ దెమ్, ప్రమోట్ దెమ్. మెర్సీ. కనికరము తీర్పును మించి అతిశయపడను. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఫర్ హీ షాల్ హ్యావ్ జడ్జ్మెంట్ వితౌట్ మెర్సీ దట్ హ్యాస్ షోడ్ నో మెర్సీ. కనికరము చూపించిన వాడు కనికరము చూపించని తీర్పు వస్తుందంట. మెర్సీ రిజాయిస్ అగైన్స్ట్ జడ్జ్మెంట్. కనికరమును తీర్పును మించి ఉంటుందంట. Somebody's heart is becoming merciful from today. Somebody is using their money to promote acts of mercy. You see that? మత్తయి సువార్త 5:7, Matthew 5:7. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. Have mercy. యూదులు పోగొట్టుకున్నారు, బోధిస్తున్నారు, బోధకులైపోయారు, యాజకులైపోయారు, భక్తులైపోయారు, సీనియర్ భక్తులైపోయారు. బట్ లాస్ట్ దీస్ థింగ్స్. ఈస్ టాకింగ్ టు ఇజ్రాయెల్. జడ్జ్మెంట్, ఏది కరెక్టా ఏది రాంగ్ అనేది తెలుసుకోలేకపోతున్నారు. టకాలను తీర్పు తీర్చేస్తున్నారు. ఇది ఎవరు చేశారు ఈ కార్యము? పరిశుద్ధాత్ముడా, సైతానుడా? తెలీదా? చాలా మంది గొప్ప గొప్ప బోధకులకు తెలియంది వేల మందికి తెలుసు. ఒక అద్భుతాన్ని చూసి అది సైతానుడా, అది పరిశుద్ధాత్మని ఎంతమంది చెప్పగలరు మీలో? యా, యూ క్యాన్ టెల్ ఇట్. అది వాళ్ళు చెప్పలేరు. యూ గోట్ దిస్ విజ్డమ్. న్యాయం. మీకా 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారా, గాడ్ ఈజ్ ఆస్కింగ్, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా. చూసారా, హ్యూమిలిటీ, ఇట్ నీడ్స్ ఫెయిత్. నువ్వు తగ్గించుకోవాలంటే నీకేం కావాలా? విశ్వాసం. ఆ మూడే అడుగుతున్నాడు ఇక్కడ. ఈజ్ టెల్లింగ్ జడ్జ్మెంట్, మెర్సీ అండ్ ఫెయిత్. ఈ మూడే కదా. వాట్ ఈస్ గుడ్? What doth the Lord require of thee? To do justly, love mercy, to walk humbly. ఎందుకు? మనిషికి వచ్చే ప్రతిదీ గర్వం వచ్చేస్తుంది. ఓ బ్రాండ్ షర్ట్ వేసుకున్నామంటే నేను పట్టుకోలేను, అది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఈసీ. కానీ ఈ సువార్త ప్రకటించు వాని పాదములు. ఎంత గొప్ప బ్రాండ్ వేసుకుంటే అంత గొప్పడు నువ్వు ఈ భూలోకంలో. దేవుని రాజ్యంలో ఎంత గొప్ప బ్రాండ్ వేసుకుంటే అంత పరిమాణతో సమానం నువ్వు. ఎందుకంటే వాట్ మ్యాన్ హానర్స్ ఈజ్ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ మైండ్. మనుషులు గణపరిచేదాన్ని దేవుడు హేయంగా చూస్తాడండి. హీ డజంట్ కేర్. స్వార్థ ప్రకటించు అని పాదములు ఎంతో సుందరములు. మీరందరూ వింటున్నారు. ఒక రోజు మీ గిన్నె నిండి పొర్లుతుంది, మీరు స్వార్థ ప్రకటించడం మారుతారు. You're filling up, pouring up, pouring up, pouring out. It will come out. అందరూ చెప్పండి, నా గిన్నె నిండి పొర్లుతుంది అని. హోషియా 4:1. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడు. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము. చూసారా, ఎంతమందికి అర్థమవుతుంది? ఈ మూడు ప్రాముఖ్యమైనవని. యు సీ, హి ఈస్ లుకింగ్ ఎ నేషన్. దేశంలో చూస్తున్నాడు. కనికరం ఉందా, న్యాయం ఉందా, జ్ఞానం ఉందా? యుద్ధాలు కొట్టుకుంటా ఉంటాయి, చంపుకుంటా ఉంటాయి, తీర్పుకు బలవుతూ ఉంటారు. ఈరోజు అనేకులు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తున్నారు. సంబడి ఈస్ గోయింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. దిస్ ఇయర్ యు ఆర్ రిఫ్రెషింగ్ యువర్ సెల్ఫ్. సో మిమ్మల్ని దేవుడు మళ్ళీ అవన్నీ జ్ఞాపకం చేసి బలంగా తయారు చేస్తున్నాడు. హీఈస్ అగైన్ ఫ్రెషింగ్ యూ అప్. ఎందుకంటే దీస్ ఆర్ ఇంపార్టెంట్. అప్పుడప్పుడు దీన్ని లైట్ తీసుకుంటాం మనం. ఉపవాసంకి ప్రయారిటీ ఇస్తాం. ఫాస్టింగ్, ప్రేయర్, గిఫ్ట్స్, పవర్, హీలింగ్స్, మిరకల్స్, ప్రాఫెసీ. We forget some things. Which is important is important. అందుకే దేవుడు ఒకసారి అంటాడు, నువ్వు ఉపవాసం ఉంటున్నావా, ఉండు, కానీ దాని బదులు ఆ పక్కన ఉండేవాడికి సాయం చేస్తే ఉపవాసం కంటే 10 రెట్లు బెటర్ అంట. నువ్వు ఓన్లీ ప్రార్థన చేస్తున్నావా? కరెక్టే, ప్రార్థన నాకు ఇష్టం. ఆ ప్రార్థించే చేతులు ఇతరులకు సాయం చేస్తే ఇంకా మంచి చేతులు అంటున్నాడు దేవుడు. నువ్వు ఉపవాసపడే చేతులు సాయం చేసే చేతులుగా కూడా ఉంటే నీ ఉపవాసాన్ని గొప్పగా ఆలకిస్తాను అంటున్నాడు దేవుడు. యు సీ దట్ నౌ. యాడ్, అందుకంటే యాడ్ దీస్ థింగ్స్. కలుపు, అది ఇది కలుపు. చూడండి, కూరలో ఏమంటారు, పక్క నుండి వంట వాళ్ళు చెప్తారు, అది కలుపు, ఇది కలుపుతారు, అది కలుపు, ఇది కలుపు. రుచి పక్కన వాళ్ళు చెప్పు, రుచిగా అయ్యే వరకు కలుపుకుంటా పో అనండి. చూడండి, పేతుల్లో ఉంటుంది, యాడ్ టు యువర్ ఫెయిత్. మొత్తం ఎన్ని ఉంటాయి, ఎన్ని కల్పన ఉంటుంది విశ్వాసానికి? 7 గుణాలు కల్పన ఉంటుంది. యాడ్ టు యువర్ ఫెయిత్ వర్చ్యూ, హోలీనెస్, రైచియస్నెస్, మెర్సీ, గ్రేస్. యాడ్, కలుపుకుంటా పో. రైట్, యూ నీడ్ టు నో వాట్ ఈస్ ఇంపార్టెంట్. ద లార్డ్ ఈస్ లుకింగ్. దేశంలో ఇవి చూస్తున్నాడంట. కనికరం, యాక్ట్స్ ఆఫ్ మెర్సీ. నీ రికార్డు ఉండాలా. ఓకే, నేను ఎంతమంది కనికరం చూపించాను, ఎంతమందికి సాయం చేశాను, ఎంతమందిని లేవనెత్తాను, ఎంతమందికి నేను తినే ఆహారం కొంతమంది పంచాను, నేను కట్టుకునే బట్టలు పంచాను.
ఎంతమందికి నేను కాళ్ళకేసుకోవడానికి చెప్పులు ఇచ్చాను, ఎంతమందికి నేను విద్యనిచ్చాను, ఎంతమందికి నాకు 3 పూటలు ఉంది, వాళ్ళకి 2 రోజులకు ఒకసారి తింటున్నారు, నేను ఒక పూట ఇస్తా. యు సీ దట్ నౌ. మెర్సీ ప్రతి ఒక్కళ్ళకి. ఈ రోజు నుంచి మీ ఖాతాలో కనికరము గల పనులు పెరుగునుగాక. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ దోస్ థింగ్స్. గాడ్ ఈజ్ లుకింగ్. సమస్యలు వస్తున్నాయి, మీకు విశ్వాసం ఉంది, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హెల్ప్ అదర్ పీపుల్ ఆర్ స్ట్రగలింగ్. ద మెర్సీ ఈస్ కమింగ్ డౌన్. ఎదుక్కుంటాను ఎక్కడ మెర్సీ అంటే ఈ 2 కూడా కనపడ్డాయి, న్యాయము, విశ్వాసం. సో ఐ స్టార్టెడ్ టెల్లింగ్ దిస్ 3 things దిస్ ఇయర్. ఇజ్రాయెల్లో అదే బోధించి అదే మర్చిపోయారు. తన సృష్టికర్తను తెలిసి ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన గురించి ధ్యానిస్తూ, ఆయన వస్తే చంపేశారు. ఎంత దారుణం. ఆయనకే డబ్బులు ఇస్తూ, సోపులో ఆయన్నే స్తుతిస్తూ, ఆయన విషయమే పరిశుద్ధంగా ఉంటూ, ఆయన వస్తే సిలువేసి చంపేశారు. అన్నీ వేసి ఉప్పేయలేదానికి ఎలా ఉంటుంది పరిస్థితి కూర. సామెతలు 20:28. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. అన్నిటికంటే గొప్ప స్థానము ఏది భూలోకములో? రాజు స్థానం. గొప్ప స్థానం. అలాంటి గొప్ప స్థానము స్థిరపడాలంటే ఏం కావాలంట? కృప. కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచు. పెద్ద పోస్టే కృప వల్ల స్థిరపరచబడితే చిన్న పోస్టులు, ఇంట్లో పోస్టులు, భర్త పోస్టు, భార్య పోస్టు, పిల్లల పోస్టులు, అన్ని పోస్టులు కృప వల్ల బలంగా స్థిరపడతాయి. మెర్సీ ఎస్టాబ్లిషెస్ ఎ ఫ్యామిలీ. మెర్సీ ఎస్టాబ్లిషెస్ యువర్ జాబ్, ఫైనాన్సెస్. నీ ఆర్థిక పరిస్థితి, నీ ఉద్యోగ పరిస్థితి, నీ రిలేషన్షిప్స్. నువ్వు ప్రేమిస్తే అమ్మాయిని మోసం చేయు, అబ్బాయిని మోసం చేయు, టైం పాస్ చేయు. ఇఫ్ యు నో వాట్ ఈస్ రైట్, ఇఫ్ యు ఆర్ మెర్సిఫుల్, యు విల్ లవ్ వన్ ఉమెన్. You won't cheat. ఈ రోజు నుంచి మారిపోదు గాక. The Lord is purifying the heart of the people. రాబోయే ఎవరి కూడా అయిపోతాయి ఏమేనంటే, రైట్? ఇప్పుడు ఏమేనానండి, రాబోయే కూడా అయిపోతాయి. You are avoiding the future temptations, right? కృపా సత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. 37వ కీర్తన 21, 37 Psalm verse 21. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్రులు. The wicked borroweth and payeth not again, but the righteous showeth mercy and giveth. వాడికిచ్చా మోసం చేసావు, వీడికిచ్చా మోసం చేసావు, ఇంకెవరో అండంట నీతిమంతుడు ఇస్తానే ఉంటాడంట. నువ్వు పని చేసుకోపో, బలంగా ఉన్నావు కదా, పని చేసుకోపో అన్నంట నీతిమంతుడు. తీసుకో. అరే నా పిల్లలు ఏం చేయకపోయినా పోషిస్తున్నా కదా, వాడు నా పిల్లడే ప్రేమతో పోషిస్తాడంట. ఇక్కడ ఏం చేస్తానంట? పని చేసుకోపో, ఏదో చేసుకో పో, అడుక్కునే వాళ్ళకి బాగా దొరికింది పని. యు సీ, షోయత్ మెర్సీ. ప్రార్థించండి 3 మీకు కావాలని. ప్రభువా, న్యాయము నా జీవితంలో కావాలా, నేను న్యాయంగా మాట్లాడాలా, న్యాయంగా తీర్పు తీర్చాలయ్యా, కనుచూపును బట్టిని కాదు, నీ వాక్యానుసారముగా న్యాయము. 2వది కనికరము. నాయన కనికరము గల పనులు చేస్తాను నేను కనికరము గల, ఐ విల్ యాడ్ మెర్సీ టు మై బడ్జెట్. 3వది విశ్వాసాన్ని పెంచుకుంటాను. నేను నా పిల్లలు విశ్వాసంలో ఎదుగుతామయ్యా. వీ విల్ బ్రేక్ సమ్ థింగ్స్, కమ్ అవుట్ ఆఫ్ సమ్ బాండేజెస్, పుష్ సమ్ థింగ్స్ లార్డ్. అనేకులు ఈరోజు ఈ సంవత్సరం మీరందరూ ముగింపు లోపు గొప్ప కార్యాలు చేసి తీరాల్సిందే, గొప్ప సాక్ష్యాలు మీకు రావాల్సిందే. యు గోయింగ్ టు స్టాప్ సమ్ థింగ్స్, డూ సమ్ థింగ్స్. విశ్వాసముతో ఎదిగి మీరు మీ కుటుంబము సాయంకాలపు ధ్యానములను మీ జీవితంలో పూర్తిగా మార్చుకుందురుగాక. May you change certain things. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.